ఎలక్షన్లప్పుడు ఎవరెంత ఖర్చు పెట్టాలో ఒక రూల్ ఉంటుంది. ఎమ్మెల్యేగా పోటీ చేసేటోళ్ళకి ఇంత, ఎంపీగా పోటీ చేసేటోళ్ళు అంత అని పక్కా బందవస్తు లెక్కలతోని రూల్ తయారు చేసి పెట్టిండ్రు. దానికి మించి ఖర్చు పెడితే కేసులు అవుతాయి. మరి మన లీడర్లు ఆ రూల్ని పాటిస్తారా? కోట్లు కోట్లు గుమ్మరిస్తారు. ఉన్న కాడికి కూర్చైనా సరే గెలవాలని ఖర్చు పెడతారు. అంటే గెలిచినాక దానికి 10 వాళ్ళు సంపాదిస్తారు, అది వేరే ముచ్చట అనుకోండి. గా రూల్నే కేల్ చేయనోళ్ళు కొత్త రూల్ కోసం చూడుండ్రి ఎంత సపోర్ట్ చేస్తుండ్రో. అందరూ శాకాహారులే, కానీ రొయ్యల ముల్లే మాయమైందట. మనోళ్ళ ముచ్చట కూడా గిట్లనే ఉన్నది. నోట్లిచ్చి ఓట్లు కొనుక్కునేటోళ్లను ఎమ్మటే అరెస్ట్ చేయాలి అని ఎలక్షన్ సంఘపోళ్ళు ఒక రూల్ తెద్దాం అనుకుండ్రు. దీని మీద మీరేమంటారు అని అన్ని రాష్ట్రాలకు ఉత్తరాలు రాసిండ్రు ఆఫీసర్లు. 3-4 రాష్ట్రాలు తప్పించి అందరు కూడా సూపర్ కేక, ఇట్లయితేనే ఓట్లు కొనేటోళ్ళ తిక్క కుదురుతుంది అని తిరుగు ఉత్తరాలు రాసిండ్రట. అందరూ ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఇదే ముచ్చట సెంటర్ సర్కార్ వాళ్ళకి చెప్పి గొట్టు రూల్స్ వేస్తారట. మురికి లేని రాజకీయాల కోసం ఎలక్షన్ సంఘపోళ్ళ ఆపచ్చన ముద్దుగానే ఉన్నది కానీ కుల్లం 3 ముచ్చట్లు మాట్లాడుకోవాలి. పలానా లీడర్ ఓట్లు కొనుక్కొని గెలిచిండు అని ఒక్కోళ్ళనంటే ఒక్కోళ్ళు నన్ను అరెస్ట్ చేసిండ్రా, నిజంగానే అట్లా అరెస్ట్ చేసుంటే ఇప్పుడు అంతకంటే ముందే చేస్తారట అని మురుద్దుము. కొత్త రూల్స్ సూపర్ అంటున్నోళ్ళంతా కోట్లు గుమ్మరిచ్చి పవర్లకు వచ్చిన వాళ్ళే. ఇవాళ శుద్ధ పూసలు లెక్క ఓట్లు కొనొద్దు, మురికి ఉండొద్దు అని ఉద్దర మాటలు మాట్లాడితే ఎట్లా సార్లు? ఇలా ముచ్చట ఎట్లున్నదంటే గొంగడిలో బువ్వ తింటాం కానీ ఇంటికెళ్ళి రావద్దట. ఈ రూల్స్ ఆలు తెచ్చుడు, వీళ్ళు సూపర్ అనుడు, మనం అబ్బా అని మురిసిపోవుడు, అన్ని ముద్దుగానే ఉన్నాయి పో.